ఆయన మీద అభిమానంతో మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన పాట అవకాశాన్ని పాట రాసే అదృష్టాన్ని కల్పించినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి వేదిక ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి సంక్రాంతి పాట ఆ పాట రెండూ కలిపి ఆనంద్ గారి శిష్య బృందం ప్రదర్శించడానికి సిద్ధంగా వస్తున్నారు. ముందుగా సంక్రాంతి పర్వదినంగా ఆ ఫోక్తో మన ముందుకు వస్తున్నారు. ఒక్కసారి మనందరూ చెప్పడంతో వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. వరుసగా ఒక పాట తర్వాత ఒకటి ఉంటుంది. దీని తర్వాత ముఖ్యమంత్రి వారి శుభాకాంక్షలతో కార్యక్రమం పూర్తి కానుంది. Oh,
ఇందాక చెప్పినట్టుగా అమ్మలాగా ఆంధ్ర ప్రజలందరినీ కాచి కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా సుభిక్షంగా ఆనందంగా ప్రతిరోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న వైనాన్ని చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలి. దాన్నంతా కూడా ఒక పాటలో రాయమని ఒక టాస్క్ అప్పచెప్పారు నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నా వంతు ప్రయత్నాన్ని చేశాను. ఇప్పుడు ఆ పాటతో ఇది చివరి పాట ఈనాటి సంక్రాంతి సంబరాలు. ఈ పాట అనంతరం ముఖ్యమంత్రి వారి శుభాకాంక్షలతో కార్యక్రమం ముగింపుకు రానుంది. ఆ పాటతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆనంద్ గారి శిష్య బృందాన్ని మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. వేదలను మోసిన నేలకు చెదరని ధైర్యం నీవు. ఆంధ్ర నేల పులకించగా పాలించు శతమానాలు వర్ధిల్లు 1000 ఏళ్ళు మా నాయకుడా. నిరంతరం నినదించే నేతగా 5 కోట్ల ఆంధ్రావని పౌరుషాల అంశగా సురవి తల్లి పులకించల ప్రభవించిన తీరుడా నాగకాల దారిలోన విజయగాథ నీదిగా కాలే తలవంచే సూర్యానికి రూపుగా పరిపాలన సాగించే ప్రజలే కను పాపగా చీల్చుకుంటూ ప్రసవించిన ఉదయమా ప్రళయాలే ప్రణమిల్లే పౌరుషాల రూపమా తరతరాల కన్నీళ్లకు చిరునవ్వులు మంచగా శత్రువులే శరణనగా నడిచొచ్చే సౌర్యమా కష్టాలే బలవంచే చెగిరితోని తనదమా నిరాటం శాసించే జగదని సంకల్పమా వైలి గుంజ గీతరించే పాంచజన్య శబ్దమా